మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం యాకోబు వ్రాసిన పత్రికను ధ్యానం చేసుకోబోతున్నాము. పౌలు పత్రికలు ముగిశాయి. పౌలు 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు ఎంతో దీవెనకరం. యాకోబు పత్రిక నుంచి యాకోబు, 1, 2 పేతురు, 1, 2, 3 యోహాను, యూదా ఈ పత్రికలను సాధారణ పత్రికలు అంటారు. లేదా ఇతర పత్రికలని కూడా పిలుస్తారు. సాధారణ పత్రికలు ఎందుకన్నారు అంటే, ఇవి ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగపడే సాధారణమైన విషయాలు ఉన్నాయి. అంటే క్రీస్తునందున్న వారికి సర్వసాధారణమైన నియమాలు కొన్ని ఉంటాయి. ఇవి అందరికీ వర్తిస్తాయి. కొన్నైతే పౌలు పత్రికలు కొరింథీయులకు రాశారు. అంటే అందులో మనకు పాఠాలున్నా ముఖ్యంగా వ్రాయబడింది కొరింథీయులకే. మరి ఎఫెసీయులకన్నప్పుడు అలా. ఇవి ఈ 7 పత్రికలు కూడా నిర్దిష్టమైన సమయాలలో కొందరినుద్దేశించి వారు వ్రాసినప్పటికీ, యావన్మంది క్రైస్తవులకు ఎంతో ఎంతో ఉపయోగకరం. పత్రికలు మనకెంతో దీవెనకరంగా ఉంటాయి. ఇప్పుడు యాకోబు పత్రిక మనం చూస్తాము. యాకోబు పత్రిక. దీని యొక్క రచయిత పేరు యాకోబే. ఎవరు ఈ యాకోబు? బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి క్రొత్త నిబంధన గ్రంథంలో నలుగురు యాకోబులున్నారు. మనం యేసుక్రీస్తు శిష్యులలో అల్ఫయి కుమారుడైన యాకోబని, జబదయి కుమారుల్లో యోహాను సహోదరుడైన యాకోబని, అలాగే ఇప్పుడు మనం ఈ రచయిత ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తమ్ముడు, సహోదరుడు. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు కన్యమరియ గర్భాన జన్మించాడు. ఆమె కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసు ఆత్మ సంబంధమైన బిడ్డ, దైవ కుమారుడు. అయితే మరియా యోసేపులకు వివాహం జరిగింది కదా! వారి వివాహ బంధానికి ప్రతిఫలంగా మరికొందరు సంతానం కలిగారు. వారిలో మనం చూస్తాము యాకోబు, సీమోను, యూదా, యోసేపు. అలాగే కొందరు సహోదరులు కూడా ఉన్నారు. ఇలాగూ వారిలో ఒకడైన అంటే యేసుక్రీస్తు తర్వాత మరియా యోసేపులకు వారి వివాహ బంధానికి ప్రతిఫలంగా జన్మించిన వాడు యాకోబు. ఈ యాకోబు అలాగే యేసుక్రీస్తు సహోదరులు కూడా క్రీస్తుని దేవుని కుమారుడని క్రీస్తు ఆ దినాలలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా విశ్వసించిన వారు కారు. దేవునికి విధేయులుగా, శిష్యులలాగా ఉన్నవారు కారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు శ్రమను అనుభవించి సిలువనందు మరణించారు. తన రక్తమంతా చిందించారు. తర్వాత మరణించిన వాడై సమాధి చేయబడటం. సమాధి చేయబడిన తర్వాత మూడో దినాన మరణించి తిరిగి లేవడం. తిరిగి లేస్తూ తండ్రి యొద్దకు వెళ్తూ ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే ఈ మరణ పునరుత్థానాలను చూసారో సహోదరులలో కూడా మార్పు వచ్చింది. ఈయన్ని జేమ్స్ అంటాము. ఈ జేమ్స్ ఆది సంఘంలో ప్రత్యేకించి యోదయలో ఉన్న యెరూషలేం ఆ సంఘంలో నాయకుడిగా కూడా ఉన్నాడు. చాలా మంచి పాత్రను పోషించాడు. దేవుని కోసం ఎంతో పరిచర్య చేశాడు. చాలా చక్కటి పరిచారకుడుగా యేసుక్రీస్తు తమ్ముణ్ణి అని చెప్పుకోవడం కాదు, నేను ఆయన దాసుణ్ణి అని చెప్పుకుంటూ ఎంతో పరిచర్య చేశాడు. యేసు ప్రభుకి దాసుడైపోయాడు. ఇష్టముగా, ప్రేమగా ఆయనేంటో తెలుసుకున్న తర్వాత జీవితమంతా మార్చుకున్నాడు. క్రీస్తు కోసం ఎంతో ఉన్నతమైన పరిచర్య చేశాడు. ప్రియ విశ్వాసులారా, ఇక వ్రాయబడిన కాలానికొస్తే మనం చూస్తాము క్రీస్తు శకం 45-50 సంవత్సరాల మధ్యలో రాయబడింది. అయితే ఈ పత్రికే అసలు క్రొత్త నిబంధనలో మొదటిగా రాయబడిందని వేద పండితులు చెప్తారు. అంటే సువార్తల కన్నా ముందే, పౌలు గారు పత్రికలు రాయటం కన్నా ముందే ఈ లేఖ వ్రాయబడిందని అభిప్రాయపడుతున్నారు. ఎంతో అద్భుతమైన సత్యాలు వివరిస్తుంది. ఇక ఈ పత్రికలో 5 అధ్యాయాలుంటాయి. 108 వచనాలుంటాయి. ప్రియ విశ్వాసులారా, ఈ 5 అధ్యాయాలు అలాగే 108 వచనాలు ఏం తెలియచేస్తాయి అంటే, దేవుని యొక్క ఉన్నతమైన కృపను పొందుకొని, కృపచేత మనం రక్షించబడ్డాం కదా! కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము.
క్రీస్తు కృప మన ఎడల ప్రత్యక్షమైంది. కృప అందరిని ఆహ్వానించింది. కృపతో పిలిచాడు. మీరు పాపులైనా పర్వాలేదు, బలహీనులైనా పర్వాలేదు, ఏ స్థితినందున్నా పర్వాలేదు, ఏ భాష మాట్లాడేవారైనా పర్వాలేదు. మీ స్థాయి, అర్హత, ఎత్తు, రంగు, భాష ఏమీ అవసరం లేదు. మీకు విశ్వాసం ఉంటే ఇదిగో నేను మీకోసం ప్రాణత్యాగం చేశాను. నన్ను నమ్మితే మీకు రక్షణ ఇస్తానని ఒక ఆహ్వానం అందించింది దేవుని కృప. కృప స్థాయి, అర్హతలు, తారతమ్యాలు, భేదాలు చూడదు. ఈ కృప వార్త విన్న వారందరూ ఆయన్ని విశ్వసించాలి. విశ్వసించుట చేత రక్షించబడతాము. ఈ విశ్వాసం ఏంటి? రక్షించే విశ్వాసం. సరే, రక్షించబడిన తర్వాత విశ్వాసం అవసరం లేదా? చాలా అవసరం. విశ్వాసం దినదినం అభివృద్ధి చెందాలి. మనలో పని చేయాలి. క్రియాత్మకమైన విశ్వాసం ప్రతి వారిలో ఉండాలి. విశ్వాసులారా, విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతం. క్రియల్లో చూపించాలి నీ విశ్వాసం. రెండవ అధ్యాయం 18వ వచనం నుంచి ముఖ్య వచనంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. "నీకు క్రియలున్నాయా?" అని ఒకాయన అంటాడు. మరొకడంటాడు, "నీకు విశ్వాసం ఉంది. నాకు క్రియలున్నాయి. నీవు నీ విశ్వాసాన్ని క్రియలు లేకుండా చూపించగలుగుతావా? నేను నా విశ్వాసాన్ని క్రియలతో నిరూపిస్తాను." విశ్వాసులారా, ఇంతకు ఎవరు గెలుస్తారు? క్రియల ద్వారా చూపించిన వ్యక్తే గెలుస్తాడు. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడైనా గమనించండి క్రియాత్మకం అవ్వాలి. క్రియలు లేనిదే అది విశ్వాసం అవ్వదు. క్రియలు లేని విశ్వాసం మృతం. మరి క్రియలు లేని విశ్వాసం కాదు, క్రియలు గలిగిన విశ్వాసం కలవారమై ఉండాలని తెలియచేయడమే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రియ విశ్వాసులారా, అంతేకాదు మొదటి శతాబ్దంలో యూదులు అనేకులు మొదటి శతాబ్దంలో మొట్టమొదటిగా రక్షించబడిన వారు యూదులే. ఈ సువార్త మొదటిగా అందింది యూదులకే. యూదులు రక్షించబడ్డారు. దేవుని పిల్లలయ్యారు. రక్షించబడుతున్న ఈ పిల్లలు దేవుని పిల్లలకు శ్రమలొస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ శ్రమలన్నిటిని విశ్వాసంతో జయించండి. శ్రమలలో ఆనందించండి. శ్రమలన్నీ గొప్ప ఆనందాన్ని కలగచేయటం కోసమే. అంటే ఒకటి విశ్వాసం. విశ్వాసం క్రియాత్మకమైన విశ్వాసం మన జీవితం అంతా కొనసాగించాలి. దేవుడున్నాడు. తన దగ్గరకు వచ్చేవారికి ఆయన మేలే చేస్తాడు. కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి మీరు ఆయనకి ఇష్టలుగా బ్రతకాలన్న ముఖ్య ఉద్దేశంతో వ్రాయబడిందే యాకోబు వ్రాసిన పత్రిక. యాకోబు వ్రాసాడు. ఈయన యేసుక్రీస్తు తమ్ముడు, సహోదరుడు. ప్రియ విశ్వాసులారా, ఆరంభ దినాల్లోనే వ్రాయబడింది. ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఇక ఈ 5 అధ్యాయాలను మనం ఇలాగా విభజించుకోవచ్చు. మొదటి అధ్యాయాన్ని పరీక్షలలో విశ్వాసం. మొదటి అధ్యాయం పరీక్షలలో విశ్వాసం. రెండవ అధ్యాయం పనులలో విశ్వాసం. మనం చేసే ప్రతి పనిలో విశ్వాసం చూపించాలి. మొదటి అధ్యాయం మనకు ఎదురయ్యే పరీక్షలలో విశ్వాసం ఉంటేనే గెలుస్తాం. రెండవ అధ్యాయం నువ్వు చేసే పనిలో విశ్వాసం కనిపించాలి. విశ్వాసంతోనే నువ్వు పని చేయాలి. మూడవ అధ్యాయం పలుకులలో విశ్వాసం. అంటే అక్కడ నోటి మాటల గురించి, నాలుక యొక్క మాట తీరును గురించి అధ్యాయంలో ఎన్నో అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి. ఏ విశ్వాసం అది? పలుకులలో విశ్వాసం. అంటే మాటలు కూడా విశ్వాసంగా ఉండాలి. నాలుగో అధ్యాయం పరిశుద్ధతలో విశ్వాసం. నిన్ను నీవు శుద్ధి చేసుకో. నీ జీవితం చక్కగా ఉండాలి. విశ్వాసుగా నీవు ఉండాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. అంటే విశ్వాసంతో పరిశుద్ధుడిగా ఉండాలి అని తెలియచేసే అధ్యాయం. కాబట్టి మనం పరిశుద్ధతలో విశ్వాసం అని అనుకోవచ్చు. ఇక ఐదవ అధ్యాయం ప్రార్థనలో విశ్వాసం. మొత్తం విశ్వాసమే. పత్రికంతా విశ్వాసమే. విశ్వాసం క్రియలతో ఉండాలి. పౌలు విశ్వాసాన్ని గురించి లేఖల్లో ఎంతో చక్కగా వ్రాసాడు. అయితే యాకోబు పౌలు ప్రబోధాలనే అంటే పౌలు చెప్పేది ఒకటే, యాకోబు చెప్పేది ఒకటే, పేతురు చెప్పేది ఒకటే. స్థలాలు మారొచ్చు. కానీ అందరూ దేవుని సేవకులే కదా! దేవుని సేవకులు దేవుని మాటలే చెప్తారు కదా! పౌలు దేవుని గురించిన విశ్వాసం మనకుండాలి. రక్షించే విశ్వాసాన్ని గురించి, ఆ విశ్వాసం కార్యసాధకం అవ్వాల్సిన విషయాలెన్నింటినో తెలియచేశాడు భక్త పౌలు. ఇప్పుడు యాకోబు కూడా అదే పని పూనుకుంటున్నాడు. చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. విశ్వాసం కావాలి. పరీక్షలో విశ్వాసం, పనులలో విశ్వాసం, ఆహ్, పలుకులలో విశ్వాసం, పరిశుద్ధతలో విశ్వాసం, ప్రార్థనలో విశ్వాసం గలవారమై మనం ముందుకు సాగాలి. ప్రియ విశ్వాసులారా, ఇవి యాకోబు పత్రికను గురించిన కొన్ని క్లుప్త వివరాలు. ఇక పత్రికను ధ్యానం చేసుకుందాము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి
దేవుని యొక్క దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రియవిశ్వాసులారా, ఆరంభంలోనే పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు. దేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తుకి దాసుడను నేను. చూసారా? తన బంధాన్ని చెప్పుకోవట్ల. తను దేవునికి దాసుడిని అంటున్నాడు. అన్య దేశాల యందు చెదరియున్న ఇశ్రాయేలు 12 గోత్రాలకి. యూదులనే కాదు, ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు దేశాలకు చెదరిపోయారు. రష్యా, చైనా, జపాను ఇలాగ ఎన్నో దేశాలున్నాయి కదా! ఆయా దేశాలకు ఇజ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు. కారణం, వీరు దేవుని మాట వినలేదు. అందుకే దేవుడు వీరి మీదకి శత్రువులను పంపించాడు. శత్రువుల చేతిలో వీరు వారి బారి తట్టుకోలేక ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. ప్రాణాలు దక్కించుకుందామని. అలాగూ అనేక ప్రాంతాలకు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులారా, మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. శుభమని చెప్పి వ్రాస్తున్నాను. మీకొక శుభ సమాచారాన్ని తెలియచేస్తున్నాను. వినండి. 2వ వాక్యం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. విశ్వాసులారా, చూసారా? మీకు రకరకాల పరీక్షలు కలుగుతున్నాయని నాకు తెలుసు. సహోదరులారా, మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్ష మీకు ఓర్పును పుట్టిస్తుంది. విశ్వాసులారా, దేవుని యందున్నాము. రకరకాల శ్రమల గుండా సాగుతాము. ఈ శ్రమలన్నీ దేవుని ఎదుట మనం ఆనందం పొందుకోవడం కోసం ఈ పరీక్షలొస్తాయి. దేవుడు మనకెంతో ఆనందాన్నిస్తాడు. ఆనందం కోసం కొంచెం పరీక్ష ఎదుర్కోవాల్సొస్తుంది. ఉదాహరణకు, విద్యార్థి ఉన్నాడు, ఉత్తీర్ణుడవ్వాలి. తర్వాత తరగతికి వెళ్ళాలి కదా! వెళ్ళాలంటే, తర్వాత తరగతికి నేను వెళ్ళాను అనే ఆనందం పొందుకొని గంతులేయాలంటే, ముందుగా ఒక పరీక్ష ఎదుర్కోవాలి. పరీక్ష పూర్తి చేసి చక్కటి ఫలితాలొచ్చాయంటే చాలా సంతోషం. పరీక్ష పూర్తవకపోతే తర్వాత తరగతికి వెళ్ళలేడు కదా! అలాగే మన విశ్వాస యాత్రలో రకరకాల పరీక్షలొస్తాయి. మనం కూడా వస్తువులు తయారు చేస్తారు. బాగా పనిచేస్తుందా లేదా అని ఎన్నో పరీక్షలు చేసిన తర్వాతే వాటిని అమ్ముతారు కదా! అలాగే చూడండి, వెండి బంగారాలు వాటిని కూడా ఎంతో పుటం వేసి వాటి శుద్ధతను, నాణ్యతను పరీక్షించిన తర్వాతే వాటి క్రయ విక్రయాలు చేస్తారు కదా! అలాగే చూడండి, మనం ఏదైనా ఒక పందిరి వేయాలనుకుంటాము. అప్పుడు ముందుగా కర్రలు నాటుతాం కదా భూమిలో. ఇప్పుడు ఆ కర్ర స్థిరంగా ఉందా లేదా అని ఏం చేస్తాము? అటు, ఇటు, ఇటు, అటు కదిలిస్తాం. కదిలిస్తే అది కదలకుండా ఉందనుకోండి, ఇప్పుడు మనం దానితో పని చేస్తాము. కదులుతా ఉంటే ఇంకా దాన్ని గట్టిగా చేయాలని ప్రయత్నం. ఇక్కడ మనం కూడా యేసుని ఆరాధిస్తున్న మనం కూడా మన దైనందిన జీవితాల్లో అనేక రకాలైన పరిస్థితులు గుండా సాగాల్సొస్తుంది. ఎన్నో రకాల పరిస్థితులు గుండా మనం నడవవలసి వస్తుంది. పరిస్థితులు ఎప్పుడు ఎలాగుంటాయో మనకు తెలీదు. కానీ మీ పరిస్థితులు, మీ శ్రమలు మీకేం చేయాలంటే, మీకు ఓర్పును పుట్టించాలి. మీరు ఓర్పు తెచ్చుకోవాలి. ఈ పరీక్షలో ఓపికతో మనం ఎదుర్కోవాలి. పరీక్ష వస్తుంది, కృంగిపోకూడదు. దేవుని పిల్లలకు, లోకస్తులకున్న తేడానే ఇది. లోకస్తులు ప్రతి దానికి కృంగిపోతారు, కలవరపడిపోతారు. దేవుని పిల్లలు, మా దేవుడున్నాడు అంటూ ఓర్పుగా ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమను, ప్రతి పరీక్షను ఎదుర్కొంటారు. పరీక్ష ఎదుర్కోవాలి. పరీక్షకు నిలవాలి. పరీక్షను మనం జయించాలి. దానికోసం ఓపిక, ఓర్పు కావాలి. నానా విధాలైన శోధనలో పడుతున్నారు. అది మహా ఆనందమని ఎంచుకోండి. అంటే మీరు ఈ శ్రమ దాటేస్తే ఉన్నతమైన ఆనందం వస్తుంది. అందుకోసం పరీక్షల్ని మీరు కష్టాలుగా చూడొద్దు, ఆనందంగా చూడండి. నిజమే కదా! యేసు కూడా అదే చేశారని హెబ్రీ పత్రికలో మనం చదివాం. యేసు ఏం చేశారు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ముందున్న కష్టాన్నంతా రాబోయే ఆనందం కోసం సంతోషంగా భరించాడని మనం చదివాం కదా! అలాగే ఇక్కడ అదే తెలియచేస్తూ ఉన్నారు. చాలా విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, పరీక్షలైతే వస్తాయి. ప్రతి వారి జీవితంలో రకరకాల శ్రమలు, శోధనలు వస్తాయి. అయితే వినండి, వాటిలో మీరు ఓర్పుగా ఉండాలి, ఓర్చుకోవాలి. ఓర్పు ద్వారా ప్రతిదాన్ని జయిస్తే ముందు ఆనందం ఉంటుంది. ఓర్పు లేని వారు పడిపోతారు, ముందుకు సాగలేరు, కృంగిపోతారు. కొన్నిసార్లు
వ్యర్థమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగుండొద్దు. మీకు కలిగిన పరీక్షలు మీరు ఓర్పుతో ఎదుర్కోండి. మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇదే సంతోషకరమైన వార్త. కష్టపడుతున్నారా? వినండి, నేనొక విషయం చెప్తాను. కష్టం కలకాలం ఉండదు. కష్టం ఓర్పుతో మీరు సహిస్తే ఉన్నతమైన ఆనందం ఉంటుంది. ఇది నేను చూశాను, తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు తెలియచేస్తున్నానంటూ పత్రిక ఆరంభ మాటలుగా ఇలాగ మాట్లాడుతున్నాను. సరే, ఈ పరీక్ష ఎదుర్కోవాలంటే మనకు ఎలా ఉండాలి? మనకేం కావాలి? నాలుగో వచనం. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఓర్పుతో క్రియలు కొనసాగించండి. మీరు సంపూర్ణులవుతారు. మీరు ఓర్చుకుంటేనే ఇందాకే చెప్పా కదా! బంగారం పరీక్షకు నెగ్గితేనే అది సంపూర్ణంగా వెలగలదిగా, నాణ్యమైనదిగా దాన్ని గుర్తిస్తారు. అదే అది పరీక్షకు వెళ్ళకపోతే అందరూ అనుమానిస్తారు. ఇది శ్రేష్టమైనదేనా అండి? ఇది నిజంగా నైపుణ్యమైన మంచి బంగారమేనా అంటారు. అదే దాన్ని అమ్మేవారు ఏం చేస్తారంటే, ఇది పలానా పలానా పరీక్షలు దీనికి చేశారండి. అన్నీ చేయగా ఇది స్వచ్ఛమైనదని తేలిందని వారు ధృవపరుస్తారు కదా! ఇప్పుడే కదా కొనుక్కునేవారు నమ్మకంగా కొనుక్కుంటారు. అలాగే మీరు కూడా సంపూర్ణులు కావాలంటే కొన్ని పరీక్షలొస్తాయి. ఈ పరీక్షల్లో మీరు ఏ విషయంలో కొదువులేని వారుగా ఉండాలి. ఓర్పుతో క్రియలు చేయండి. మంచి క్రియలు చేయండి. ఓర్పుండాలి, విశ్వాసముండాలి. మీరు ముందుకు సాగాలి. అయితే ఈ విషమ పరీక్షలను ఎదుర్కోవాలంటే ఇంకేమవసరం? 1 ఓర్పు అవసరం. 2 విశ్వాసం అవసరం. ఇక మూడో విషయం చెప్తున్నాడు. అదేంటంటే జ్ఞానం అవసరం. 5వ వచనం. మీలో ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడును గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రియవిశ్వాసులారా, ఈ విషమ పరీక్షలు ఎదుర్కోవాలంటే అవసరమైనవి మరలా చెప్తున్నాను. ఒకటి విశ్వాసం. విశ్వాసంతో ప్రతి పరీక్షను మనం తట్టుకోవాలి. ముందుకు సాగాలి. దేవుడున్నాడు. దేవుడినే చూడాలి. దేవుడు చేత ఇది జయించడానికి శక్తినిస్తాడని దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. దాన్ని విశ్వాసం అంటాం కదా! దేవుడున్నాడు. నాకు సహాయం చేస్తాడు. ఇదే విశ్వాసం. మరి దేవుడున్నాడు, సహాయం చేస్తాడు అన్నప్పుడు ఇంకోటి అవసరం అదేంటి? ఓర్పు అవసరం. దేవుడున్నాడు, సహాయం చేస్తాడని ఓర్పుగా ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు శ్రమలు దాటడానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు వెంటనే దాటతాం. కొన్ని పరిస్థితులు వెంటనే దాటలేము. దానికి ఓర్పు కావాలి. మూడోది ఓర్పు ఉంది, నమ్మకం ఉంది అంటే ఎలా పడితే అలా సాగుదామా? ఓర్పుగా ఉందామా అంటే జ్ఞానం కావాలి. అది లౌకిక జ్ఞానం కాదు. ఈ పత్రికలో ఈ విషయాన్ని కూడా గ్రంథకర్త స్పష్టంగా చర్చిస్తాడు. లోక జ్ఞానం ఎలాంటిది, ఆత్మీయ జ్ఞానం ఎలాంటిదో తెలియచేస్తాడు. ముందటి అధ్యాయాల్లో మనం చదువుతాము, నేర్చుకుంటాము. ప్రియ విశ్వాసులారా, దేవుని దగ్గర జ్ఞానం ఉంది. ఈ పరీక్షలు, విషమ పరీక్షలు, కష్టములు, శ్రమలు, శోధనలు అని ప్రస్తావించబడుతున్న ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం కదా! మరి ఈ పరీక్షలు లేదంటే శోధన, శ్రమ అని పిలుస్తున్నామే, వీటిని విశ్వాసంతో, ఓర్పుతో దాటేయగలమా అంటే విశ్వాసం ఎంతుందో, ఓర్పు ఎంతుందో అంత జ్ఞానం కావాలి. ఎందుకంటే అజ్ఞానంగా ఎవరైతే ఉంటారో వారు మంచి కార్యాలు చూడలేరు. మేలులు పొందుకోలేరు. పరిస్థితులను దాటలేరు. విశ్వాసులారా, జ్ఞానంగా ప్రవర్తించాలి. జ్ఞానం లేకపోతే ఎలా తప్పించుకుంటాం? ఇప్పుడు ఓర్పుంది, నా దేవుడు కాపాడుతాడు అనేసి అజ్ఞానంగా వెళ్ళి మనమే కొన్ని సమస్యలు తెచ్చుకుందామా? అలాగ అనకూడదు కదా! అంటే మనకంటూ కొంత జ్ఞానం కూడా ఉండాలి కదా! దేవుడు సహాయం చేస్తాడు సరే. ఓర్పు కూడా ఉంది సరే. అలాగని జ్ఞానం లేకపోతే అమాయకంగా మనం ఇంకా కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం కదా! ఓర్పు కావాలి. ప్రభు సహాయం చేస్తాడు. విశ్వాసం ఉంది. దేవుని మీదే ఉంది. అయితే ఈ పరీక్షలు ఎదుర్కోవడానికి మరి దేవుని చిత్తమేంటో
నీవు దీని నుండి ఎలా తప్పించుకోవాలో, దేవుడి సహాయం నీకెలా అందుతుందో తెలుసుకోవాలంటే కూడా జ్ఞానం కావాలి కదా! నిజమే కదా! దైవ సహాయం అందుతుందో లేదో నమ్మకమైతే ఉంది. అది దేవుని సహాయం అని గుర్తించలేక దేవుడే సహాయం పంపితే దాన్ని కాదనుకుంటే ఎట్లా? అంతే కదా! కొన్ని సందర్భాల్లో కొందరు అలాగే అజ్ఞానంగా, అవివేకంగా, అమాయకంగా దేవుడు చేసే కార్యాలను కూడా తెలుసుకోలేకపోతారు. దేవుడు వారికి ఎంత కృపనిస్తున్నాడో కూడా అర్థం చేసుకోలేకపోతారు. అందుకే వారి శ్రమలు ఇంకా విస్తరిస్తాయి. అందుకే గ్రంథకర్త అంటున్నాడు, "నీకు జ్ఞానం కావాలి. పరీక్షను ఎదుర్కోగలిగిన జ్ఞానం కావాలి. ఓర్పుతో నువ్వు పరీక్షను ఎదుర్కొంటున్నావు సంతోషం. నీ ఓర్పుని ఇంకా ఇంకా కొనసాగిస్తున్నావు. కష్టమైనా, ముందున్న నష్టమైనా నీవు ఎదుర్కొంటున్నావు. ఓకే. చాలు బావుంది. అయితే నీకు జ్ఞానం కూడా కావాలి. జ్ఞానం ఉండొద్దు. ఈ జ్ఞానం ఎక్కడిది? నాకెలా వస్తుంది? నీకేం తెలుసు? చదువొద్దా? ఇలా రకరకాల ఆలోచనలు చేస్తారు కొందరు. ఇలాగ రకరకాల ఆలోచన చేసేవాళ్ళారా, మీ చదువుల్లో జ్ఞానం కావాలన్నా, మీ వ్యాపారాల్లో జ్ఞానం కావాలన్నా, మీ కష్టాల నుండి ఎదుర్కోవాలి, కష్టాల నుండి తప్పించుకోవాలి. ఆ పరిస్థితుల్లో మీకు జ్ఞానం కావాలన్నా, జ్ఞానం ఇచ్చే దేవుడున్నాడు. ఆయన సంపూర్ణ జ్ఞాని, సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అని ఆయనకు పేరు. అంటే ఆయన జ్ఞానానికి కొలత లేదు, అంతం లేదు. అంత జ్ఞాని ఉన్నాడే, ఆయన్నడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఆయన జ్ఞానాన్నిస్తాడు. ధారాళంగా దయచేస్తాడంట. ధారాళంగా దయచేస్తాడన్నప్పుడు ఆయన్ని అడగాలంట. అయితే సందేహించకుండా అడగాలంట. అంటే జ్ఞానం పొందుకోవడానికి కూడా విశ్వాసం కావాలి. అది సందేహంగా ఉండకూడదు. యేసు ఇస్తాడు. అడగమన్నాడు. నేను అడుగుతున్నాను. ఆయన ఇస్తాడు. నాకు జ్ఞానం ఇవ్వు నాయనా. అడుగుతున్న నీలో సందేహం ఉండకూడదు. సందేహం ఉన్నోళ్ళంట ద్విమనస్కులంట. ఇంక 2 రకాల తలంపులుంటాయి కొంతమందికి. అప్పుడే దేవుడంటారు. అప్పుడే లోకం అంటారు. అప్పుడే అదంటారు. మళ్ళీ అప్పుడే ఇంకో ఆలోచన చేస్తారు. 2 రకాల మనస్తత్వం, 2 రకాల మాట తీరు. ఇది మంచిది కాదు. వారు తమ సర్వ కార్యాలయందు అస్థిరులవుతారు. ఇలాంటి వారు ప్రభు దగ్గర ఏమి దొరుకుతుందని ఆశపడడం కూడా మంచిది కాదు. ఎందుకో తెలుసా? ద్విమనస్కులు ఎలాంటి వారంటే, గాలి చేత రేపబడి ఎగురుతాయి అలలు. సముద్ర తరంగాలు చూడండి. గాలొస్తదా? గాలికి అవి కూడా ఎగిసి పడతాయా? వెంటనే ఏమైపోతాయి? అలా ఎగిరినంత సేపట్లో మళ్ళా సద్దుమణుగుతుంది కదా! ద్విమనస్కులు అలాగుంటారు. ఓకే. గొప్ప అనుకుంటారు. నేనే ఘనత అనుకుంటారు. ఈలోపే తగ్గిపోతారు. సద్దుమణిగిపోతారు. ప్రియ విశ్వాసులారా, అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటున్నారా? గమనిస్తున్నారా? పరీక్షలొస్తున్నాయి, కష్టాలొస్తున్నాయి, శ్రమలొస్తున్నాయి, శోధనలొస్తున్నాయి. సరే వీటిని ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే విశ్వాసం కావాలి. దేవుడున్నాడని, దేవుని మీద ఒక నమ్మకం ఉండాలి. 2 దేవుడు సహాయం చేసి వాటి నుండి మనం దాటేదాకా సహించే ఓర్పుండాలి. 3 ఓర్పుతో పాటు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే దేవుని సహాయాన్ని కూడా గుర్తించలేకపోతాము. జ్ఞానం లేకపోతే దేవుడు మనకు చూపిస్తున్న మార్గం కూడా మనం అర్థం చేసుకోలేకపోతాము. జ్ఞానం అడగండి. తండ్రి దగ్గర నుండి మీరు పొందుకోగలరు. ఆయన ధారాళంగా ఇస్తాడు. సందేహించొద్దు. ఇందులో మరో పాఠం. మీరు ఏ ప్రార్థన చేసినా సందేహంగా అడగొద్దు. ఆశతో ఆయన మీద నమ్మకంతో ప్రార్థించండి. ఏది అడిగినా ఇస్తున్నాడు. ఇచ్చే దేవుడు నా దేవుడు. ఖచ్చితంగా ఇస్తాడు ఆయన అడిగితే నమ్మాలి. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే మీకే నమ్మకం లేనప్పుడు దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు? ప్రార్థనలో సందేహం వద్దు. సరే 9వ వచనం నుంచి దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును. దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడైను తన ప్రయత్నముల్లో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందును. ప్రియ విశ్వాసులారా, ఇంకా ఏం చెప్తున్నాడు? ఏం తెలియచేస్తున్నాడంటే, మీరు విశ్వాసం ఉంది, పరీక్ష ఉంది, శోధనలు ఎదుర్కొంటున్నారు, జ్ఞానం కూడా కలిగి ఉన్నారు. సరే, ఇప్పుడు మరొకటి మాట్లాడుతున్నారు. కొందరు ధనవంతులుంటారు. కొందరు దారిద్ర్యపు స్థితిలో ఉంటారు. అయితే ధనవంతుడు ఏమీ లేనోడుగా ఉండాలి. నాకేమీ లేదు అన్నట్లుగా తగ్గించుకొని ఉండాలి.
దీనుడైన వాడు తనకు ప్రభువునందు కలిగిన స్థితిని బట్టి నాకు దేవుడున్నాడు అని సంతోషించాలి. ఎందుకంటే ఈ ధనవంతుడు దేవుని మీద ఆధారపడక తన ధనం మీద ఆధారపడతాడు. ఎప్పుడైతే తన ధనం మీద ఆధారపడతాడో దేవునికి దూరస్తుడవుతాడు. ఎప్పుడైతే దేవునికి దూరస్తుడవుతాడో ఆయన దేన్నైతే ఆశ్రయం చేసుకున్నాడో దాన్నే కోల్పోతాడు. గతించిపోతాడు. గడ్డి ఎంత సుందరంగా ఉంటుంది. గడ్డి పువ్వులు ఎంత వైభవంగా ఉంటాయి. ఎండ కొంచెం ఎండ తీవ్రత పెరిగి వేడెక్కువైనప్పుడు అవి వాడిపోతాయి, రాలిపోతాయి కదా! అలాగే ధనవంతుడు తన ప్రయత్నాల్లో అలాగే అయిపోతాడు. అందుకే అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. నమ్మకం ప్రభువు మీద పెట్టుకోవాలి. ధనం మీద కాదు, దారిద్ర్యం మీద కాదు. ఉన్నతత్వము, లేని తత్వము అని ఏదీ లేదు. క్రీస్తునందు అందరం సమానమే. కొందరికి ధనం ఎక్కువుండి మంచి స్థానంలో ఉన్నారు. సరే మంచిది. కొందరికి లేదు, లేకపోయినా మంచిది. అయితే ప్రభువునందుండాలి. ప్రభువునందు దీనుడైన వాడు కూడా హెచ్చైన స్థితిలోనికి ప్రభు తీసుకెళ్ళగలడు. ఉన్నతమైన వాడు తన ప్రవర్తన యందు చెడ్డవాడైతే అతన్ని లేమి స్థితిలోకి కూడా తీసుకువెళ్ళేవాడు దేవుడే. అందుకే ఇరువురు కలిగున్న దాన్ని బట్టి కాదు, ఎవరిని నమ్ముకున్నామో ఆయన్ని బట్టి మనం సంతోషించాలి. అంటే మన ధనాన్ని బట్టి కాదు, మన పరిస్థితులను బట్టి కాదు. మనం ఏదో ఉంది, ఏదో లేదని కాదు. దేవుడున్నాడు. దేవుని మీద ఆధారపడండి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. చూసారా విశ్వాసులారా, పరిస్థితులు ఏవైనా, మార్గాలు ఎలాగున్నా, కార్యాలు ఎలా ఉన్నా, కొన్ని సందర్భాల్లో కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బంది ఎదురవుతూ ఉన్నా క్రీస్తునందే మీ గురి నిలపండి. ఉన్నతమైన వారైనా, అంటే కొంచెం ధనం కలిగి, ఆస్తి, ఐశ్వర్యం ఉన్నవారైనా, ఏమీ లేనివారైనా అందరూ క్రీస్తుని హత్తుకొనండి. క్రీస్తు మీకు సహాయం చేస్తాడు. క్రీస్తే అందరికీ ఉపకారి, అందరికీ సహకారి. క్రీస్తునందు అందరము ఏకమై ఉంటాము. అందరము ఆయన శరీరమే. అందరం ఆయన శరీరమునందలి అవయవాలమే గనుక ఒకరిని బట్టి ఒకరు తక్కువ చేయకూడదు. ఈ హెచ్చుతగ్గులు మనలో మనం చూపించుకుంటే దేవుడు స్థితిగతులను మార్చివేయగలడని గుర్తుంచుకోవాలి. అందుకే మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో ధనం ఉన్నదని కాదు, ధనం లేదని కాదు, దేవుడున్నాడంతే. ధనవంతుడా నీకు దేవుడే దేవుడు. నీ ధనాన్ని ఆధారం చేసుకుంటే దేవుడికి దూరమైపోతావు జాగ్రత్త. ధనం లేనివాడివా? బాధపడుతున్నావా? అయితే విను దేవుడున్నాడు. దేవుని యందు నీవు నమ్మకం ఉంచితే నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళతావు. దేవుడు హెచ్చిస్తాడు. అయితే ఏ స్థితిలో ఉన్నా స్థితిని బట్టి కాదు, ప్రభువుని బట్టి మనం విశ్వాసాన్ని కొనసాగించాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శోధన సహించేవాడు ధన్యుడు. ప్రతి శోధనను ఎదుర్కొని దాన్ని సహిస్తూ దాని విషయంలో సహనం కలిగి వాటిని జయించే దిశగా సాగే వ్యక్తులుంటారే వారు ధన్యులు. వారు ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతారు. కష్టాలైనా, నష్టాలైనా వాటన్నింటిని మనం దేవుడు అనుమతించాడా? ఆ అనుమతించబడిన వాటన్నింటిని మనం ఏం చేయాలంటే ఓపికతో, ఓర్పుతో ముందు చెప్పబడిన విశ్వాసం, ఓర్పు, జ్ఞానం గలవారమై వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగినాడు. దేవుడు ద్వారా మనం వాటిని జయిస్తాము. ఎప్పుడైతే దేవుడు మనకు ఆ జయించే సామర్థ్యం ఇస్తాడో, జయిస్తామో, జయించాము గనక దేవుని చేత కిరీటం పొందుకుంటాం. దేవుని వాగ్దానాలకు వారసులమవుతాం. అందుకే నా సహోదరులారా, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన ఇజ్రాయేలీయులారా వినండి. నేను మీకు శుభవార్త తెలియచేస్తున్నా. శుభాలు తెలియచేస్తున్నా. నా శుభం చెప్తున్నాను. శుభ సంగతి ఒకటి తెలియచేస్తున్నాను. యేసులో ఉండండి. యేసునందు మీ విశ్వాసం పనిచేయాలి. ధనాన్ని బట్టి కాదు, లేమి స్థితిని బట్టి కాదు, పరీక్షలను బట్టి కాదు, శోధన, శ్రమ ఎదురైనప్పుడు అన్నీ వాటిని బట్టి కాదు. క్రీస్తు మీద నమ్మకం ఉంచండి. పరిస్థితులేవైనా మార్చగలిగేది ఆయనే. పరిస్థితుల నుంచి మనల్ని నడిపించేది ఆయనే. పించేది ఆయనే. ఓర్పు, సహనం, జ్ఞానం గలవారమై మనం ముందుకు సాగాలి. విశ్వాసులారా 13వ వచనం నుంచి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు. గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైనదై ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి
వచ్చును. ఆయన యందు ఏ విధమైన పక్షపాతం, ఏ విధమైన చంచలత్వమైనను, గమనాగమనాల వలన కలుగు ఏ ఛాయ అయినా లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని మన సంకల్పం ప్రకారం కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండాలి. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోను కదా! అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని చూచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనక మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయు నే. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? దేవుని ఉన్నతమైన కృపను మనకు స్పష్టంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. శోధన, శ్రమ, పరీక్షలు అంటూ మాట్లాడాడు ఇప్పుడు దాకా. వీటిలో మీకు సహనం ఉండాలి. వీటిని మీరు ఎదిరించాలి. వీటిని మీరు ఎదిరిస్తూ వీటన్నింటిని మీరు జయిస్తూ ముందుకు సాగాలంటే విశ్వాసం, ఓర్పు, జ్ఞానం కావాలన్నాడు. మీ స్థితిని చూసుకోవద్దు. దేవుణ్ణి చూడండి అని చెప్పాడు. ఇన్ని చెప్పినా ఈ గ్రంథకర్త ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సరే మీకు పరీక్షలు, శోధనలు, శ్రమలు వస్తున్నాయి కదా! అయితే వినండి. ఎవరు నేను దేవుని చేత శోధించబడుతున్నానని చెప్పకూడదు. దేవుడు పరీక్షిస్తాడు. సాతాను శోధిస్తాడు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోనండి. దేవుడో నీవు అన్న మాటకు కట్టుబడతావా? నీ భక్తి నిజమేనా? నీ జీవితం యథార్థంగానే ఉందా? నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడతావా? అనటానికి నిన్ను పరీక్షిస్తాడు. వీటిని పరీక్షలు, శ్రమలు అంటాము. మరి సాతానేం చేస్తాడంటే, నీకే బలహీనత ఉంది? నువ్వెందులో బలహీనుడివి? నువ్వేమై ఉన్నావు? వీటి విషయంలో నిన్ను ఇంకా దిగజారిపోయేలాగా చేస్తాడు. ఉదాహరణకు నీవు ఎందులో తక్కువగా ఉన్నావు? నీ మనసు ఎందులో బలహీనంగా ఉంది? దాన్నే నీ కళ్ళ ముందుకు తీసుకొనొచ్చి నిన్ను శోధిస్తాడు. ఇందుకోసం మనం ఏం చేయాలంటే, దేవుని చేత శోధించబడుతున్నానని ఎవరు చెప్పకూడదు. మరి శోధన ఎలాగొస్తుందనుకున్నారు? శోధన ఎలాగొస్తుందంటే, మనిషిలో దురాశ ఉంటుంది. దురాశల చేత మరలు కొల్పబడతారు. దురాశల చేత ఏడవబడతారు. దురాశల చేత కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. దురాశల చేత పాపంలో పడతారు. విశ్వాసులారా, సరే ఆకానికి ఏముంది? దురాశ ఉంది కదా! అందుకేగా వద్దన్నా చేశాడు. మరి గెహజీ, ఇస్కరియోతు యూద అలాగే ఇంకా రకరకాల వ్యక్తులను మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో. వారు పాపంలో పడ్డారంటే కారణం ఏంటి? వారిలో పుట్టిన దురాశే కదా! దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కన్నది. అంటే ముందు ఆశ పుట్టింది. ఆ ఆశ పరిపక్వమై పాపాన్ని తెచ్చిపెట్టింది. ఆశను తీర్చుకోవడానికి తప్పు చేశాడు. ఆ తప్పు పాపమైంది. ఆ పాపం మరణాన్ని తీసుకొనొచ్చింది. సాతాను ఇదే చేస్తాడు. బలహీనతలను గుర్తిస్తాడు. ఆ బలహీనతతో శోధిస్తాడు. పదే పదే ఇప్పుడు యేసు ప్రభు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న వారికి శోధన ఏంటి? ఆకలి. ఆకలి, ఆహారమే పెద్ద శోధన. మరి ఉపవాసం ఉన్న యేసు దగ్గరికి వెళ్లి, "నీవు రాళ్ళను రొట్టెలుగా మార్చు, తిను, ఆహారాన్ని తిను" అంటూ శోధించాడు. అలాగే యేసుక్రీస్తు వచ్చిందెందుకు? సిలువనెక్కి
తన రక్తాన్నంతా చిందించి, మరణించి, తిరిగి లేచి మనందరికీ నిత్య జీవం ఇవ్వాలి అని కదా! అయితే దానికేమన్నాడు? "నువ్వంత త్యాగం చేయాలా? నా కాళ్ళకు మొక్కు. ఇదంతా నీకే ఇచ్చేస్తా. ఏంటి నువ్వు సిలువనెక్కి శ్రమను అనుభవించి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నేనే నీకిచ్చేస్తా. ఒక్క నమస్కారం చెయ్యి." ఇలాగా సాతానేం చేస్తాడంటే, మనల్ని రకరకాల శోధనలో పడేస్తాడు. ఈ శోధనతో కొందరు దురాశపరులైపోతారు. ఈ దురాశపరులైపోయిన వ్యక్తులు ఎలాగుంటారంటే, వారి దురాశల చేత ఏడవబడతారు, పురికొల్పబడతారు, పాపంలో పడిపోతారు. మరి యేసు శోధనను జయించాడు. అది శోధనను గుర్తించాడు గనక పాపంలో పడలేదు. పాపానికి ఆయనలో తావు లేకుండా జయించాడు. మరి మనుషులెందుకు పాపంలో పడిపోతున్నారు అంటారా? వారిలో దురాశొస్తుంది. దురాశ వలన మనిషి శోధింపబడుతున్నాడు. అంటే మొదటి భాగంలో పరీక్షలన్నాడు, శ్రమలన్నాడు. అవి దేవుడి నుండి వచ్చాయి. దేవుడు వాటి నుండి తప్పిస్తాడు. ఆనందం ఇంకా కలుగుతుంది. మరో మాట దేవుడిని ఆరాధిస్తున్నాం గనక కొన్నిసార్లు శ్రమలొస్తాయి. మన యేసునే సహించని లోకం మనల్ని కూడా సహించదు గనక శ్రమలొస్తాయి. మరి శోధన? శోధన దేవుడి నుండి మనల్ని తప్పించాలని సాతాను తీసుకొనొస్తాడు. సాతాను తీసుకొచ్చే ఈ శోధనలు మనం ఏం చేయాలంటే జయించాలి. అయితే గుర్తించండి, దేవుని దగ్గర నుండి ఎప్పుడు శోధన రాదు. దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన ఈవులొస్తాయి. అవి పరలోక సంబంధమైనవి. అవి జ్యోతిర్మయుడైన తండ్రి, జ్యోతులకు తండ్రి, జ్యోతులన్నిటిని కదిలించే తండ్రి, సృష్టించిన తండ్రి, సృష్టికర్త, వెలుగునందున్న దేవుడు, తేజోమయుడు. ఆయన దగ్గర నుండి శ్రేష్టమైన వరాలొస్తాయి. శ్రేష్టమైన దీవెనలొస్తాయి గానీ, శోధనలు రావు. అందుకే దేవుని చేత శోధింపబడుతున్నానని చెప్పవద్దు. శోధన జయించాలి. శ్రమనేమో ఓర్పుతో సహిస్తూ, శ్రమల గుండా సాగుతూ, మనం దాని దిశగా ముందుకు సాగినప్పుడు మన ముందు ఆనందమొస్తుంది. మరి శోధనలో పడిపోయామంటే మరణమొస్తుంది. అర్థమవుతుందా? పరీక్ష, శ్రమ మనకు ఆనందాన్ని తీసుకొస్తాయి. శోధన పాపాన్ని, మరణాన్ని తీసుకొస్తాయి. పరీక్ష, శ్రమ దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు కొన్ని సందర్భాల్లో దేవుడు మన భక్తిని పరీక్షించినప్పుడు వస్తాయి. మరి శోధన సాతాను మనల్ని దేవుడి నుండి తప్పించి నరకంలో పడవేయటానికి వస్తాయి. ఇప్పుడు పరీక్షా శ్రమ మనం దాటాలంటే ఓర్పు, విశ్వాసం, జ్ఞానం కావాలి. శోధన దాటాలన్నా జ్ఞానం కావాలి. దేవుని యొక్క వరాలు కావాలి. ఇప్పుడే శోధనలో మనం పడకుండా ఉంటాము. సరే శోధనలో పడకుండా చేసేదేంటి? ఏంటనుకున్నారు? అది దేవుని వాక్యం. అందుకే సహోదరులారా, మీ ఆత్మలను రక్షించి మిమ్మల్ని శోధనలో పడవేయకుండా ఉండే దేవుని వాక్యాన్ని మీరు అపేక్షించండి. కోరుకోనండి. మీలో ఉండనీయండి. కొందరున్నారు వారెలాంటి వారంటే వాక్యాన్ని వింటారు గానీ దాన్ని బట్టి ప్రవర్తించరు. మీరు వినువారనేంత మాత్రం చేత దానితో దీవించబడరు. వినువారైనంత మాత్రం చేత మీరు ఆశీర్వదించబడరు. విని ప్రవర్తించు వాడే దీవించబడతాడు. వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. మరి వింటున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? అదే ప్రశ్న. విని వాక్యానుసారంగా జీవిస్తే నీవు భక్తిపరుడివి. నిజమైన భక్తి, దేవుడు కోరే భక్తి ఇబ్బందుల్లో ఉన్న వారి విధవరాండ్ర పిల్లల్ని పరామర్శిస్తూ, తోటి వారికి సహాయం చేయటంలో, అలాగే ఏదైతే నోటి మాటలో ఉందో అదే క్రియల్లో ఉండటంలో కనిపిస్తుంది. మరి కొందరు వినేవారు మట్టుగానే ఉన్నారు. వారు ప్రవర్తించరు, వారు పాటించరు. వీరిది భక్తి కాదు. వీరెలాంటి వారంటే అద్దంలో తమ ముఖం చూసుకొని ప్రక్కకు వెళ్లి మర్చిపోయేవారుగా ఉన్నారు. తానెలాంటి వాడో గుర్తించుకోలేని వారుగా ఉన్నారు. అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పరీక్ష, శ్రమ నువ్వు జయించాలనుకుంటున్నావా? ఓర్పు, విశ్వాసం, జ్ఞానంతో నువ్వు జయించగలవు. మరి శోధన? శోధన జయించాలంటే దేవుని వాక్యం కావాలి. ఆ వాక్యం నీలో ఉండాలి. నీ ఆత్మను రక్షించే వాక్యం అది. ఆ వాక్యాన్ని నీలో ఉండాలి. వాక్యం ఉంటే సరిపోయిందనుకున్నావా? వాక్యానుసారం మీ జీవితం కూడా ఉండాలి. అదే నిన్ను నిజమైన భక్తిపరుడుగా నిలబెడుతుంది. నిజమైన భక్తిపరుడు శోధనను జయిస్తాడు, తప్పించుకుంటాడు. భక్తి లేని భక్తిహీనుడు శోధనలో పడిపోతాడు. దురాశల్లో పడిపోతాడు. శోధింపబడి, మరల కొల్పబడిన వాడే దురాశల చేత ఏడవబడతాడు. అంటే ఇప్పుడు త్రాగుబోతున్నాడు. దేని చేత ఏడవబడతాడు? ఏది లాగుతుందంటే త్రాగుబోతు తనను లాగుతుంది. పదే, 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 పదే నా దగ్గరికి రా అని ఆహ్వానిస్తుంది త్రాగుబోతు తత్వం. మద్యపానం అతన్ని ఎంతో ఆకర్షిస్తుంది. యువకులు వ్యర్థమైన ఆలోచనల దృష్ట్యా వ్యర్థమైనవి చేస్తూ వాటి గుండా ఏడవబడుతూ ఉంటారు. వారి ఆలోచనే వారిని పాపానికి నడిపిస్తుంది. అదే దేవుని వాక్యం ఆ వ్యక్తిలో ఉంటే ఆ శోధనలన్నీ జయించగలుగుతాడు. దేవుని వాక్యం నీలో ఉందా? అయితే నువ్వు శోధన జయించగలుగుతావు.
విశ్వాసం, ఓర్పు, జ్ఞానం నీకుందా? అయితే నువ్వు పరీక్షను, శ్రమను జయించగలుగుతావు. పరీక్ష, శ్రమ, కష్టాన్ని నువ్వు జయిస్తే నీకు ఆనందం కలుగుతుంది. శోధనను జయిస్తే ధన్యుడు అవుతావు. శోధనలో పడిపోతే మరణమైపోతావు. ప్రాణాన్ని కోల్పోతావు. నరకంలో పడతావు. జాగ్రత్త. శోధనలను ఎదిరించాలి. శ్రమలను మనం దాటి ముందుకు సాగాలి. శ్రమ దాటితే ఆనందం. శోధన సహిస్తే దేవుడు ధన్యుడిగా దీవిస్తాడు. నువ్వు శోధనలో పడిపోతే పాపంగా, పాపం వలన మరణం, మరణంతో నరకం. మరి నీకు ఏది కావాలి? ఇది మొదటి అధ్యాయం. అన్నిట్లో అధ్యాయమంతా మనం చూస్తున్నాం. విశ్వాసం చాలా అవసరం. సరే, ఇప్పుడు నీకు విశ్వాసం ఉందా? నీ విశ్వాసమే నిన్ను నీకొస్తున్న శ్రమల్లో నుండి కాపాడుతుంది. కొంచెం ఓర్పు కావాలి. జ్ఞానం ఎంతో అవసరం. మరోసారి చెప్తున్నాను. తర్వాత నువ్వు శోధింపబడుతున్నావా? అయితే నీలో ఏవో బలహీనతలున్నాయి. ఈ బలహీనతలను ఎదిరించి శోధనను జయించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుని వాక్యం ఉందా? సరే, ఉందని చెప్పుకుంటున్నావా? ఉంటే, వింటే నిజంగా ఉన్నదాన్ని, నీలో విన్నదాన్ని, నువ్వు విన్నదాన్ని, నీలో ఉన్న వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా? లేదంటే వేషం వేస్తున్నావా? ఆలోచించు. నీ క్రియలు దేవునికి కనిపించాలి. నీవు పరీక్షలో జయించాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఇప్పుడే పరీక్షనేమో దాటి ఆనందిస్తావు. శోధనను జయించి దేవుని యొక్క ప్రశంస పొందుతావు. శోధనలో పడ్డావో జాగ్రత్త. అది నిత్య నరకానికి దారితీస్తుంది. ప్రభువు మనల్ని శ్రమలు దాటించి, శోధనలు జయించి, మరణం నుండి తప్పించి, రాజ్యంలో మనందరికీ చోటు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు రాబోతున్నాడు. పరీక్షలు దాటు, శ్రమలు దాటు, శోధనను ఎదిరించు. శోధనలో పడకు. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.